నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ నగర్ నుంచి ప్రభావతి ఆధ్వర్యంలో 500 మంది ఆదాల ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో వైసీపీ పార్టీలో చేరారు. అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి వారికి శాల్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రవంతి, పిండి సురేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచారం నిర్వహించారు. అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ నగర్ నుంచి ప్రభావతి ఆధ్వర్యంలో 500 మంది ఆదాల ప్రభాకర్ రెడ్డి సారథ్యంలో వైసీపీ పార్టీలో చేరారు. అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి వారికి శాల్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రవంతి, పిండి సురేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచారం నిర్వహించారు. అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభావతి గారు, వారి మిత్ర బృందము, వారి సహచరులు, స్నేహితులు అందరూ 300 మంది ఈరోజు పార్టీలో చేరడం చాలా ఆనందదాయకంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితురాలై స్వచ్ఛందంగా వచ్చే పార్టీలో చేరడం మాకు 31 డివిజన్లో ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఉంది. ఆమెకు అన్ని విధాల మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆమెకు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆమెకు తగిన గౌరవం ఇచ్చి ఆమెను అన్ని విధాలా కూడా గౌరవిస్తామని కూడా తెలియజేసుకుంటూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మన ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న గారిని మన అందరి వంతు కష్టపడి పనిచేసి 50,000 ఓటు మెజారిటీతో అన్నగారిని గెలిపించుకోవాలి అదే మన లక్ష్యం. అన్నగారి గెలుపు కోసం నా వంతు నేను కష్టపడి పనిచేసి అన్నగారి అడుగుజాడల్లో నడుస్తాను. అన్న ఎక్కడుంటే అక్కడ గెలుపు కాలమే నిర్ణయించింది. అది నేను చెప్పేది కాదు. మన ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న రూరల్లో ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ పదవికి ప్రమాణ స్వీకారం చేయాలి. అదే మన రూరల్లో ప్రజలు అన్నగారిని 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలి. మన రూరల్లో అన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మినిస్టర్ పదవికి ప్రమాణ స్వీకారం చేయాలి. అదే నా ఆశయం. ఆశయం కోసం నా వంతు నేను కష్టపడి పనిచేస్తాను. నా పక్కనుండే అందరినీ మా వైఎస్ నగర్ లో ప్రతి ఒక్కరు అన్న కోసం పనిచేసి కష్టపడి పనిచేసి అన్నని గెలిపించుకోవాలి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలకి ఎంతో మంది ఆకర్షితులై ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు 37 డివిజన్ నుంచి వైఎస్ఆర్ నగర్ నుంచి ప్రభావతి అనే ఒక మహిళా నాయకురాలు ఈరోజు పార్టీలో చేరింది. ఈ ప్రభావతి వల్ల వైఎస్ నగర్లో మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలం చేకూరింది. తప్పకుండా మేమందరం కష్టపడి రాబోయే రోజుల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ తెప్పించడానికి మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తాము.